అలా ముందుకు వెళ్తే ఒక చిన్న ఫారెస్ట్ ఉండదు. ఆ ఫారెస్ట్ లో ఒక వ్యాలీ ఉండదు. ఆ వ్యాలీ దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఓ దేవుడు బొమ్మ ఉంది. అరే, ఆ ప్లేస్ మీకు తెలిసినా? అంటే జనరల్గా నేచర్లో అలాగే ఉంటాయి కదా. మీరుండండి, మీరు చెప్పండి అన్నా. ఏం లేదమ్మా, అలా ఫారెస్ట్ లో ముందుకు పోతా ఉంటే ఆయన చెప్పినట్టే ఒక చెట్టు ఉండదు. ఆ చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉండదు. ఆవిడ శానా మహిమగల దేవత. మీ మనసులో ఉన్న కోరికను ఒక సీటీ మీద రాసి ఆ చెట్టుకు గట్టి అక్కడ రాళ్ళ మీద పెట్టి అక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్మకం. ఇక్కడికొచ్చిన కొత్త జంటలు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కలకాలం కలిసి ఉండాలని, వాళ్ళకు మంచి పిల్లలు పుట్టాలని, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఇలా కోరిన కోరికలు ఖచ్చితంగా చాలా మందికి నెరవేరుండాయమ్మా. అయితే అక్కడికి వెళ్దామండి. ప్లీజ్ కాదనకండి. నా కోసం మీరెటూ బయటికి తీసుకెళ్తానన్నారు కదా, అదేదో అక్కడికి వెళ్దాం. సరే అయితే వెహికల్ ఏదైనా చెప్పండి. వెహికల్ ఉండదు సారు. రే మురుగా, వెహికల్ కూపుడు పారా. ఇదేంటి సైకిల్? సైకిల్ కూడా వెహికలే కదా సారు. ఏయ్, సైకిల్ మీద ఎలా వెళ్తామయ్యా? మేడం గారిని కూర్చోబెట్టుకొని ఇద్దరు జాలీగా కలిసి వెళ్ళండి సారు. సార్వాడు, మీరెళ్ళేది ఫారెస్ట్. అక్కడదా కార్లు వెళ్ళవు, నడిచిదా వెళ్ళాలి, లేదంటే సైకిల్ మీద పోయేది. ఏమండి, సైకిల్ మీదే వెళ్దామండి. కొండ మీదకి నిన్నెక్కించుకొని సైకిల్ ఎవడు దొక్కుతాడు? నేను తొక్కుతానులే, వెళ్దాం పదండి. ఓహో, ఫారెస్ట్ లో ట్రెక్కింగా? ఆ ట్రెక్కింగే దీనికి ఆఖరి రోజు. అంటే దాని కదా అక్కడే ముగించేద్దాం. ఏయ్, ఏంటి కూని రాగలు తీస్తున్నావు? ఏ ఇక్కడ ఇలాంటి కొండను ఎక్కించుకొని తొక్కలేక సస్తున్నాను. అంత తొక్కలేని మనిషి ఆపేయండి, నేను తొక్కుతాను. ఎందుకు? రోడ్డును పోయే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వడానికా? అప్పుడు తొక్కండి. నీ చెయ్యి ఒకటి చెది. అయ్యో, తీసేస్తారేంటండి, నేను పడిపోతాను. చెప్పండి మేడం. చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో ఆ పల్లవి మిస్ అవ్వకూడదు. డోంట్ వరీ మేడం, వాళ్ళు వస్తున్నారని చెప్పి ఈ రోడ్లోనే వెయిట్ చేస్తున్నాం. ఆ అమ్మాయి ఫోటో చూసాం, పక్కా లేపేస్తాం, అతన్ని వదిలేస్తాం. మీరేం కంగారు పడకండి, చంపేసి మీకు ఫోన్ చేస్తాం. సరే, నిజంగానే వాడు పల్లవిని చంపుతారంటవా? వాళ్ళు ఈ ఏరియాలోనే పెద్ద పేరు మోసిన రౌడీలు. కరెక్టే గాని పల్లవి ఏమీ అమాయకురాలు కాదు కదా, అది కూడా ఫైటింగ్లు చేస్తుంది కదా. ఇది మన ఏరియా కాదు కదా, అది ఈ ఏరియాకి కొత్త. ఆ భయం ఖచ్చితంగా ఉంటుంది. అపశకునాలు పలక్కు. అన్నా వస్తున్నారు. లిఫ్ట్ కావాలి. లిఫ్ట్? రే, మీకేమైనా బుద్ధుందా? ఒక్కొక్కడు తాడిలా ఎదిగాడు. ఏదైనా కారు వస్తే లిఫ్ట్ కావాలని అడగొచ్చు. ఎవరైనా సింగిల్గా బైక్ మీద వస్తుంటే లిఫ్ట్ కావాలని అడగొచ్చు. మేము వస్తుందే సైకిల్, పైగా డబుల్స్. లిఫ్ట్ అడుగుతున్నారేంట్రా? ఎక్కడెక్కుదామనరా? ఏంట్రా రాగేని మాట్లాడుతున్నావేంట్రా? ఏ ఏరియా రా మీది? ఎక్కడి నుంచి వచ్చావురా? ఏంటి చెయ్యేస్తున్నారేంటి?
చేయి వేయడం కాదు, ఒక్కటి పీకుతాం. ఏం చేస్తావురా? ఏంటన్నా ఇది? కావాలని గొడవ పెట్టుకుంటున్నారు? అవును, ఏంటి కావాలనే గొడవ పెట్టుకుంటున్నాను? ఏంటి ఇప్పుడు? అయితే లిఫ్ట్ ఇస్తా అని చెప్పాలి, లేదంటే సారీ అని చెప్పాలి, లేదంటే సైకిల్ ఇచ్చి నోరు మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు ఏంటి వీడు? ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది నువ్వురా. హే, ఏంట్రా మా ఏరియాకి వచ్చి మాకే ఏంట్రా? ధమ్కిస్తున్నావ్? ఏంటి నీ దౌర్జన్యం? హేయ్, వదులు. వెళ్ళు. రేయ్! కాల్చేయనా? చరణ్, పరిగెత్తు. వసే, ఎందుకే పరిగెత్తిస్తున్నావు? నువ్వు వాళ్ళని కొట్టగలవుగా, కొట్టేయచ్చుగా. ఏంటి కొట్టేది? ఇది మన ఏరియా కాదు, పైగా అది రివాల్వర్. ట్రిగర్ గాని నొక్కడంటే పుట్టుకుని పోతాం. రా. ఈ పాటికి చంపేసుంటారంటావా? అదే జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి పారిపోతారా? ఈ ఏరియా మీకు కొత్త, మాకు కొత్త కాదు. అసలు ఎవరన్నా మీరు? ఎందుకు మా మీద ఎంత కక్ష కట్టారు? మాకు వాడి మీద కక్ష లేదు. కొంచెం నువ్వు కోఆపరేట్ చేసావనుకో చంపెళ్ళిపోతాము. అయితే వదలరన్నమాట. ఎంత దూరం వెళ్తే అంత దూరం వెంట పడతారు, సో చంపేస్తారు. అవును. ఏమండి, మనం పరిగెత్తి ప్రయోజనం లేదు. అంటే ఎగబడి తొక్కేయడమే. రండ్రా.